అమ్మ మేక కూర అది ఇక్కడ కోస్తాను నువ్వు ఆదివారం కోస్తాను ఏమంత కావాలి అమ్మ అమ్మ అన్నవి చెప్తా అంటే అన్న మరి సతీష్ కూరగా అన్నట ఆదివారము పోషమ్మ చేస్తున్నామని అనుకుంటారు మరి. తేపన్నదడు అరే చెప్పు. తేపన్నదడు అరే ఈ ఆదివారం వరకు ఆగురా. రానా అరే ఈ ఆదివారం పోషమ్మ చేస్తున్నా అంటారా అయితే అమ్మ నువ్వు అందరు తింటాడు పని లేకుండా అన్ని సర్వంగా మన పక్క వాడలు చేసుకుంటారు పోషమ్మ, ఈ వాడలు చేసుకుంటారు, మనం కూడా చేసుకోవాలి. ఇంకా దాంతో ఏమంటారు, మనం కూడా చేసుకోవాలి. ఎగేద్దాం పెద్ద పెద్ద లక్ష దగ్గర పోయి మరి ఎగెత్తింది అనుకో, ఇంకా మనకి వాడ పోషం మీద పోషం అయితే 2 మేకలు తీసుకొచ్చాం అనుకో ఖతం అయిపోతుంది. ఈసారి తీసుకొచ్చి గట్టి మేకలు లేవాలి, ఏమంటారు రాయసు గట్టి మేకలు లేవాలి. లేక చిల్లే పట్టుకొచ్చి మళ్ళీ సరిపోకుండా మళ్ళీ చికెన్ తీసుకొచ్చి పెద్ద పట్టుకొద్దాం. పెద్ద పట్టుకొచ్చి ఇంకా మనం పోదాం పోయి పట్టుకొద్దాం. ఈసారి లక్ష దగ్గర పోయి అడుగుదాం. మరి ఎవరెవరు అడుగుతారో ఫస్ట్ లీస్ట్ రాసుకోవాలి. లీస్ట్ రాసుకొని ఇచ్చి అయిపోతుంది. అట్నే చేద్దాం. అడిగితే మరి పెద్ద లక్ష ఏమంటే చూద్దాం. అటు గా వాడలు చేసుకున్నట్టు గీ వాడలు చేసుకుంటారు. వాడ మీద పోషమ చేసుకుందాం. మనకు కూడా పాలన మంచుకుంటలేవు, చేసుకుంటే మనకు కూడా మంచిది. చేసుకుందాం. మరి ఇంకా 2-3 అడుగుదాం. అంటే అడుగుతా, మా చెల్లిని అడుగుతా, మా అత్తని అడుగుతా, మా అడుగుతా. ఒకసారి అడుగు. నువ్వు పెద్ద మనిషి ఇంకా ఎంత ఏమంటావు? అందరిని అడుగు, అడిగి చేసుకుందాం. అడిగి చేసుకుందాం. చేసుకుంటారట మన ఇంట్లో చేసుకుందాం. పొందావా అందరం మనం కూడా తల్లి పిల్లలందరూ అందరం మంచిగా ఉండాలి. అందరం చల్లగా ఉండాలి. దేవుని మొక్కులు మన చూపు, ఎప్పుడు మన చూపు, మన చూసినా నువ్వు లేవంటారు. ఉన్నారాలవ్వా వాడే పోషమ్మ చేసుకుందాం. పోగు రాస్తానా లేదు కొడుక, మాకు తలకాయ కావాలరా, మాకు తలకాయ కావాలరా కొడుక. పోగు మేము తినవు, మేము ఇద్దరే ఉన్నావు. కాదా నేను తీసుకుంటా. నేను వేరే వాళ్ళకి ఒకటి అవుతాను. లేదయ్యా మాకు తలకాయ కావాలి. నేను తీసుకుంటా అయ్యా తలకాయ. అయ్యా మాకు దండం పెడితే తలకాయ కావాలి. దండం పెడతాను అబ్బాయి. తీసుకొని ఏం చేస్తావరా మేము? నీకు కూర కూర రాస్తాను. 2 ముక్కలు 2 బొక్కలు తలకాయ దండం పెడతా కానీ కావాలి. లేదురా అయ్యానే కావాలి. ఈసారి అయితే అసలు తీసుకోండి. రాసిందే దీంట్లో మాట వస్తుంది అబ్బా. ఉన్నరాళ్ళ ఈ వాడ మీద పోషామని చెప్తాను. కూడాలి మీరు కష్టంగా. కోడి ఎప్పుడైనా కోసుకుంటారు. అరే చికెన్ అంటారు. చికెన్ దానికి సూలేస్తారు. మంచిగా ఉంటాయి మేకలే సూదులేమి ఎత్తలే కానీ ఈసారి తీసుకోండి మీరు. ఇంకా అట్లా చెప్పాలి. మానవ చూడు ఎంత మంచిగా చెప్తాడో. రాసుకుంటానా మరి ఇంకా ఇక మా 1,00,000 పైసలు ఇచ్చింది. మనకి 25,000 ఇచ్చింది. ఇంకా మనము మేకలు కొనుడాట. మరి మన ఇద్దరికి అప్ప అయిపోయింది బాధ్యత. మరి మేకలు కొందాంపా. ఇక మన వరకు అయితే పోదాం. పోయి మేకలు అయితే కొందాంపా. మంచిగా చూడాలి. మళ్ళీ తిన్న కాడికి 1 కిలో వచ్చిన మంచిది. కిలో కంటే ఎక్కువ రావాలి. పెద్ద మనిషి ఉన్నాడుగా, పెద్ద మనిషి మేకలు చూడారున్నాయి. ఎంతనే మేకలు ఎంత చెప్తాను రేటు? 35. 35 ఈ అబ్బాయి వాడకొచ్చే బట్టి ఘోర రేటు చెప్తారు. 35,000 ఏం కన్నా బాగా చెప్తారు. ఇంకా అడుగు మన పెద్ద మనిషినే అడుగు. ఎంత పెద్ద మీరు అడుగు నేను చెప్తా. 25,000 రాదు.
ఈ పక్కనే ఉన్నాయి అన్న మేకలు ఈ బలం ఉన్నాయా అని లేకపోతే లేదు ఎంత అంటే 27 20,000 ఇంకా మాట చెప్తే ఇంకన్నా 25 అవుతలే పట్టుకో ఇంకా వెళ్తే మరి మన మంది మా వెళ్తా అంతమంది కిలో 10,000 కిలో నా వెళ్తే కిలో ఎవరికే ఇంకా ఖాయం చేసుకుందాం తీసుకుందాం అవుతలేవుగా ఫోన్ పే కూడా ఇంకా ఫోన్ పే బోనానా లేదా ఫోన్ చేయాలా 90 మంది మాట ఇంకా 100 రూపాయలు అయితే ఇద్దాం 100 రూపాయలు అయితే
మళ్ళీ గుప్పు మళ్ళీ మానవుడు లేకుంటా లైన్ మీద ఉంటారా ఉంటాలేవా లైన్ కాపులో ఉంటాలేదు నాగురు కొంచెం ఇంత టైం పట్టి ఒక కూర రావడానికి 2 గంటలు చేసింది పట్టిందిరా నాయన ఈ మటన్ కి ఇక నిన్నుడే ఇవ్వాల తినుడే కూర అయితే వచ్చింది మొక్క తోడెక్కింది కదా ఎంత వచ్చింది దేవుడైతే తోడెక్కింది దొడ్డెక్కింది పట్ల మాదే మొక్క అయితే దొడ్డెక్కింది మొక్క తోడెక్కింది కదా